అంద్రినివా కాలువ వెడల్పు చేపట్టి లైనింగ్ పనులు నిలుపుదల చేయాలని రాప్తాడు నియోజకవర్గం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శనివారం మధ్యాహ్నం 1:15 సమయంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తికంగా అంద్రినివా కాలువకు లైనింగ్ పనులను నిలుపుదల చేయాలని, అదేవిధంగా అంద్రినివా కాలువను కూడా ఎడల్పు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న ఆయకట్టు రైతులందరికీ కూడా నీటిని విడుదల చేయాలని, ఈ సమస్యలపైన అనంతపురం జిల్లా కేంద్రంలో ఏపీ రైతు సంఘం రాప్తాడు నియోజకవర్గానికి చెందిన రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగిందని, ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుంటే రానున్న రోజుల్లో రైతులు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చింతల మల్లికార్జున మరియు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘంతో పాటు అనంతపురం రూరల్ సిపిఐ మండల కార్యదర్శి రామకృష్ణ, రమేష్, ఇతర సిపిఐ రైతు సంఘం నేతలంతా పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో మీరు ఏ ఉద్దేశంతో అయితే తీసుకొని వచ్చారో, ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ మీరేమో లైనింగ్ తీసుకొని ముందుకు తీసుకుపోతామంటా ఉన్నారు. నిజంగా ఇవాళ అనంతపురం జిల్లాలో ఇప్పటికే వరుస కరువులతో రైతాంగం అంతా కూడా అతలాకుతలం అవుతూ ఉంది. పంటలన్నీ కూడా నష్టపోతూ ఉన్నాయి. ఇవాళ వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ జిల్లాలో అంద్రినివానే ఇవాళ ఈ జిల్లాను ఆదుకుంటా ఉంది. ఎందుకంటే ఇవాళ అంద్రిని నుంచి వస్తున్నటువంటి నీళ్ళ వల్లనే ఇవాళ రైతాంగం అంతా కూడా ఇవాళ ఉమ్మడి జిల్లాలో అంతో ఇంతో పంటలు పండించుకుంటా ఉన్నారు. మరి అది కూడా అందుకోకుండా ఇవాళ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ మీరు ఎన్నికల హామీలో ఏదైతే ఇచ్చారో ఇవాళ 10,000 క్యూసెక్కులతో మొత్తం కాలువను వెడల్పు చేసిన తర్వాతనే మీరు తదుపరి చర్యలు లేకపోవాలి. లేకపోతే ఈ జిల్లా ప్రజల్ని మీరు అన్యాయం చేసేట్లు అవుతుంది. గత ప్రభుత్వంలో ఏమో మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మెప్పు కోసము ఈ జిల్లా నుంచి మొత్తం అంతా కూడా మరి పుంగనూరుకు నీళ్ళు తీసుకుపోయినారు. మరి అప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా మాట్లాడలే. కానీ ఈరోజు మొత్తం అంతా కూడా కుప్పానికి నీళ్ళు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడలే. మీరు అంద్రినివా కాలువను వెడల్పు చేస్తారనే ఈ జిల్లాలో మీకు మ్యాండేట్ ఇచ్చారు. 14 అసెంబ్లీలు, 2 పార్లమెంట్లు ఇచ్చారు. అయినా మీరు అది ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఈ జిల్లా ప్రయోజనాలు కాపాడుకోకుండా మీరు మొండిగానే అంద్రినివా కాలువకి లైనింగ్ తీసుకుపోతామంటే తప్పకుండా రైతు సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకుంటాం, తప్పకుండా మేము అడ్డుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పునరాలోచన చేయండి. జీవో నెంబర్ 4ను రద్దు చేయండి. ఇవాళ మల్యాల నుంచి కుప్పం వరకు మీరు కాలువను వెడల్పు చేసి ఆ రకంగా ముందుకు తీసుకుపోవాలా తప్ప లైనింగ్ చేసి తప్పకుండా అడ్డుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకోసం ఈరోజు అనంతపురం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇంతకుముందు హెచ్ఎన్ఎస్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించాం. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాం. కానీ ఏమాత్రం కూడా వాళ్ళు ముందుకు పోతానే ఉన్నారు. అందుకోసం ఈరోజు ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. భవిష్యత్తులో ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావుల్ని, రాజకీయ పార్టీల్ని, రైతు సంఘాలని అందరం కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రెండో దశ జీడిపల్లి నుంచి కుప్పం వరకు లైనింగ్ పనులు చేయాలని చెప్పేసి ప్రభుత్వము క్యాబినెట్లో నిధులు కేటాయించింది. మరి నిధులు కేటాయించడమే కాక అనుమతులు కూడా మంజూరు చేసింది. దీనివల్ల జిల్లాలో ఉన్న రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది, నష్టపడుతుందని చెప్పేసి గత నెల మాసం నుంచి కూడా మరి ఎమ్మెల్యే గారు, రాప్తాడు ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ ఎస్సీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి మరి అనేక రూపాల్లో ఇవాళ వాళ్ళకి అర్జీలు కూడా ఇచ్చి మరి దీనిని ఆపాలా, రైతులంతా నష్టపోతారని చెప్పేసి అనేక దఫాల్లో మరి ధర్నా కార్యక్రమాలు, వినతులు కూడా ఇస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం లెక్క చేయకుండా మరి దీంట్లో కూడా చాలామంది అధికారులంతా కూడా చెప్తా ఉన్నారు, ఇది నిజంగా నష్టమే. అనంతపూర్ జిల్లాకి అంతో ఇంతో తాగునీరు, సాగునీరు వస్తూ ఉందంటే ఇవాళ అంద్రినివా ద్వారానే ఇవాళ వస్తూ ఉన్నాయి. అంతో ఇంతో ఈరోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు మరి అన్ని పత్రికల్లో కూడా ఆనందంగా వేస్తూ ఉన్నారు. పంటలన్నీ కూడా బాగా పండుతూ ఉన్నాయి. మరి అంతలకు కూడా అంతా బాగా వేరుశనగ కానీ అన్ని పంటలు కూడా ఇవాళ జిల్లాలో వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ అలాంటి పత్రికల్లో వచ్చేటువంటి వార్తలన్నీ కూడా రాబోయేటువంటి కాలంలో